దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. గమనించినట్లయితే గనక దేవుడు అన్యాయం చేశాడు అనే మాట ముమ్మాటికి కూడా అసంభవము, అబద్ధం. ఎందుకనంటే దేవుడు తన ప్రజల కొరకై, మనం చేసినటువంటి పాపముల కొరకు, మనం చేసినటువంటి దోషముల కొరకు ప్రభువు 3 మేకుల మధ్య శిలువలో వ్రేలాడి మన కొరకు మరణించినటువంటి దేవుడు ఆయన మనకెందుకు అన్యాయం చేస్తాడు అనే విషయాన్ని మనము మొదటగా గుర్తించాలండి. అదే ప్రకారంగా యోబు తన జీవితంలో సర్వాన్ని కోల్పోతాడు. తనకున్నటువంటి ఆస్తి, పిల్లలు, సమస్తాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా తనకు శిరస్సు నుంచి పాదాల వరకు ఆ యొక్క కురుపులతో నింపబడినప్పటికీ కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడనేసి యోబు ఎక్కడా చెప్పలేదు. ఎందుకనంటే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయినో, నేను ఈ భూమి మీద పుట్టినది దిగంబరిగా పుట్టాను, దిగంబరిగానే తిరిగి వెళ్తాను అని అంటూ దేవుడు నాకు అన్యాయం చేశాడనేసి యోబు ఎక్కడా చెప్పలేదండి. అటు గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, దేవుడు ఎప్పుడూ కూడా మనకు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడూ కూడా మనకు కీడు చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడూ కూడా మనకు ఎటువంటి ద్రోహం చేసేవాడు కాదు. ఆయన మన మేలు కొరకే ప్రతి కార్యాన్ని చేసేవాడు. ఆయన మన యొక్క దీవెన కొరకే చేసేవాడు తప్ప ఆయన మనకి ఎప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం చేసేటటువంటి వాడు కాదు అని మనము నిశ్చయముగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందండి. దావీదును సౌలు తరుముతున్నప్పుడు దావీదు అనలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఏం ప్రభువా, నువ్వు రాజుగా అభిషేకించావు కదా, మరలా నన్ను ఎందుకు సౌలు తరుముతున్నాడు అనేసి దావీదు అనలేదండి. ఏమనంటే దావీదును సౌలు తరుముతూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విషయం, ఏదో ఒక మేలు అనేది అక్కడ దాగి ఉన్నదే అనేసి దావీదు గుర్తించాడు. ఎప్పటికీ కూడా దావీదు దేవుడు నాకు అన్యాయం చేశాడు అనేసి అనలేదు. చివరికి మనం చూసినట్లయితే కనుక దేవుడు దావీదును సింహాసనం మీద కూర్చొని పెడతాడు. ఈ విషయాలన్నింటి బట్టి చూస్తే కనుక మన జీవితంలో కొన్ని కార్యాలు, కొన్ని చేదైనటువంటి కార్యాలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం నడవడం అనేది వచ్చి అది దేవుడు అన్యాయం చేశాడని కాదు, కానీ అది మనల్ని ఒక సరైనటువంటి రీతిలో, ఒక పక్వమైనటువంటి రీతిలో మనల్ని సిద్ధపరచడానికి మాత్రమే అటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రభువు మాటను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు అన్యాయం చేయట అసంభవము అని మేము గుర్తించడానికి సహాయం చేయండి, కృప చూపించండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.